యుద్ధ భయంతో పశ్చిమాసియా వణికిపోతోంది. లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా మరణించడం, ఆ వెంటనే ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేయడం కలకలం రేపుతోంది. అయితే ఇరాన్పై ప్రతీకారం తీరుతామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శబ్దం చేయడం, మీ దాడిని తిప్పి కొడతామని ఇరాన్ సవాల్ విసరడం మరింత కాకరేపుతోంది. ఏదేమైనా ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం అందరిలోనూ యుద్ధ భయాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ కు సమీపంలోని ఖర్గ్ అనే చిన్న దీవిపై పడింది. పర్షియన్ గల్ఫ్ లోని ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ అనే చిన్న దీవి ఆ దేశానికి ఆయువు పట్టు. ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు భారీ ఎత్తున పెట్రో ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో పెద్ద దిగుమతిదారిగా ఉన్న చైనాకు ఇక్కడి నుంచే చమురు సరఫరా జరుగుతుంది. ప్రతీకార దాడుల్లో భాగంగా ఖర్గ్ దీవిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే చమురు ధరలు ఒక్కసారిగా 5% పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో సద్దాం హుస్సేన్ సేనలు ఈ దీవిపై దాడులు జరపడంతో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఇరాన్ తన పరిధిలోని అనేక దీవుల ద్వారా చమురు ఎగుమతి చేస్తూ ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఇతర దేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైత్, ఇరాక్, సౌదీలకు చెందిన చమురు ఎగుమతి టెర్మినల్స్ కూడా ఈ తీర ప్రాంతంలోనే ఉన్నాయి. హెర్ముస్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ జలసంధి ఎక్కువ భాగం ఇరాన్ అధీనంలోనే ఉంటుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదు. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల పంతం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.